వెల్కమ్ బ్యాక్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేశారు. ఈ రోజు సాయంత్రంలోగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 5న కౌంటింగ్ ఉంటుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. 12 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా సిబ్బందికి అప్పచెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్ఓ హరిచంద్ర గారు ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. వారికి ఏ విధమైనటువంటి సామాగ్రిని పంపించేస్తా ఉన్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో వారిని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. 12 జిల్లాలో ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా ఈ పోలింగ్ సామాగ్రిని అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం వీరికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు ఈ రోజు సాయంత్రానికి అక్కడ చేరుకొని రాత్రి అక్కడ బస్ చేసి రేపు ఉదయాన్నే 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా పకడ్బందీగా అన్ని సర్వం సిద్ధం చేశామని కూడా ఆర్ఓ హరిచంద్ర గారు చెప్పడం జరిగింది. ఇక ఈ నియోజకవర్గంలో దాదాపు 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,80,000 మంది మహిళా ఓటర్లు, 2,80,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 5 ఇతరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ప్రిఫరెన్షియల్ క్రమంలో ఓటు హక్కును వినియోగించుకునేలాగా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వీళ్ళకి ఇచ్చినటువంటి సామాగ్రిని మనం చూస్తా ఉన్నాం. జంబో బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు. ఎందుకంటే 52 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి 52 మందికి సంబంధించినటువంటి ఫోటోలను వారి ప్రిఫరెన్షియల్ ఓటు ప్రకారం వినియోగించాల్సినటువంటి బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉంటుంది. ఒక టేబుల్ బుక్ అంత ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1000కి పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ బ్యాలెట్ బాక్స్ లో సరిపోవాలంటే పెద్దగా ఉండాలని జంబో బ్యాలెట్ బాక్స్లని ఈ ఎన్నికలు ఉపయోగిస్తా ఉన్నారు. దీంతో పాటు 32 రకాల ఇతర సామాగ్రిలను వారికి ఒప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం పీఓ గారు ఉన్నారు ఒక పోలింగ్ కేంద్రం సంబంధించి, వారితో మనం మాట్లాడదాం. సార్, ఎక్కడ సార్ మీ పోలింగ్ కేంద్రం? సార్ మాది చెండూరు సార్, నల్గొండ జిల్లా చెండూరు. అయితే మేము కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఏమేమి తీసుకున్నారు సార్? ఇప్పుడు మేము అన్ని తీసుకున్నాం. స్టాటరీ కవర్స్, నాన్ స్టాటరీ అన్ని తీసుకున్నాం. బ్యాలెట్ బాక్సులు 2 తీసుకున్నాం. బ్యాలెట్ పేపర్స్ అన్ని తీసుకున్నాం. మార్కుడు కాపీ మా నలుగురం సార్. పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓస్. 1052 ఓట్స్. ఎప్పుడు చేరుకుంటారు సార్? ఇవాళ ఇప్పుడు లంచ్ తర్వాత సాయంత్రంలో చేరుకుంటారు. రేపు ఉదయాన్నే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సార్? ఇవన్నీ కూడా తీసుకెళ్లి రాత్రి అక్కడ బస్ చేస్తారు అంటున్నారు. రేపు ఉదయాన్నే ఎలాంటి ప్రాసెస్ తో పోలింగ్ ప్రారంభిస్తారు? మార్నింగ్ ఎర్లీగా లేసి 8 o'clock నుంచి 4 o'clock వరకు ముగిస్తాం సార్. 8కి స్టార్ట్ చేసి 4కి ముగిస్తాం. అంతకంటే ముందు ఏం చేస్తారు? అవన్నీ పోలింగ్ ఏజెంట్లు నియమించుకుంటాం. ఇవన్నీ కంపార్ట్మెంట్ యాడ్ చేస్తాం. బయట పోస్టర్లు అంటిస్తాం. మా అన్ని బ్యాలెట్ బ్యాగ్స్లు అవన్నీ సిద్ధం చేసుకుంటాం సార్. మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుంటాం. పోలింగ్ కేంద్రంలోకి ఏమి అనుమతించాం సార్. అంటే ఎవరు సెల్ ఫోన్లు తీసుకొని రాకూడదు. కంపెనీ ఉంటే అక్కడ సంబంధించిన వాళ్ళు ఉండొద్దు సార్. వేరే అంటే మనకు గ్రాడ్యుయేట్ని తీసుకుని రావద్దు సార్. కంపెనీను చిన్నపిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు, గ్రాడ్యుయేట్ కాకుండా ఉండాలి. అక్కడ సంబంధించిన వాళ్ళై ఉండకూడదు. అంటే ఏజెంట్ సంబంధించి ఏరియా అవతనై ఉండకూడదు సార్. మరొక ఆఫీసర్ ఉన్నారు. ఎట్లా ఓటేయాలండి? మీరేమన్నా పెన్ ఇస్తారా, లేదంటే వాళ్ళ పెన్ ఉపయోగించుకోవాలా? ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు? సప్లై చేసిందండి. ఆ పెన్, ఆ స్కెచ్ పెన్, వైలెట్ స్కెచ్ పెన్, ఆ పెన్ తోటే మాత్రమే వాళ్ళు ఓటర్స్ దానికి నమోదు చేయాలి. అది వేరే పెన్ మాత్రం వాళ్ళకి అలో చేయరు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందండి. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు భాగ్య సార్. నేను టేబుల్ ఇన్ఛార్జ్, కౌంటర్ నెంబర్ 10 అండ్ రూట్ నెంబర్ 11 లో వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ మాకు వచ్చేసి 5 పోలింగ్ స్టేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా మేము సప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఇక లంచ్ చేసి బయలుదేరుతారు సార్. మెయిన్ మెటీరియల్స్ ఏంటంటే బ్యాలెట్ బాక్స్ సార్, వాటికి సంబంధించిన కీస్ మరి ఇంపార్టెంట్ సార్. తర్వాత బ్యాలెట్ పేపర్ అనేది వాళ్ళకి సపరేట్ గా ఇచ్చాం సార్. ఎందుకంటే ఈవీఎం కాదు కాబట్టి బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ కూడా చూసుకోమని చెప్పాము. తర్వాత చెక్ లిస్ట్ ఇచ్చాము వాళ్ళకి ఒకటి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకొని మాకు హ్యాండ్ ఓవర్ కాపీ కూడా ఒకటి సబ్మిట్ చేసి లంచ్ చేసి బయలుదేరుతారు సార్. ఎన్ని జిల్లాలో జరుగుతుంది? రిసీవింగ్ సెంటర్ సంబంధించి కూడా బ్యాలెట్ బ్యాగ్స్ ఇక్కడికే చేరుకుంటాయి. అన్ని కూడా ఇక్కడికే సార్. మళ్ళీ మాకు రిసెప్షన్ డ్యూటీ కూడా ఇక్కడే ఉంది సార్. మళ్ళీ అన్ని బాక్సులు కూడా ఇక్కడికే వస్తాయి సార్. సార్ రేపు అంటే దూరం ఉంది కదా సార్ మనకి. అంటే 2 కిలోమీటర్ల జర్నీ కూడా ఉన్నాయి. కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొన్ని 2 hours జర్నీ కూడా పడుతుంది సార్. అయితే రావచ్చు సార్. మేబీ మేము పోయినసారి కూడా రిసెప్షన్ చేసాం, 12 అయింది. ఈసారి మేము అయితే 1 అవుతుంది అనుకుంటున్నాము. అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ తరలిస్తారు మేడం? ఇవన్నీ దుప్పలపల్లికి తరలిస్తారు అని చెప్పారు సార్. స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. ఇక్కడ 97 సార్ టోటల్.
తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం, పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మెటీరియల్స్ అంతా కూడా ఆయా ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో రూట్ల వారీగా ఒక సిఐ పర్యవేక్షణలో జీపీఎస్ కనెక్టివిటీతో బందోబస్తు నడుమ వీటన్నిటి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తాయి. రాత్రి అక్కడే బస్ చేస్తారు. రేపు ఉదయాన్నే 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని 8 గంటలకు టాన్షన్గా ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ ఓటింగ్ అంతా కూడా ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇదివరకు చాలా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఓట్లు కూడా వ్యాలిడ్ అయ్యేలాగా పూర్తిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చెప్తున్నారు. మొత్తంగా పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తా ఉంది. రేపు ఉదయాన్నే 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు మంచిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ నల్గొండ.